ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మినహా బారాసాలో పోరాడే నాయకుడే లేడా? కౌశిక్ రెడ్డి తరహా రాజకీయాలతో కేటీఆర్ సాధించేదేమీ లేదు. కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో చోటు చేసుకున్న ఘర్షణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదై చర్చనీయాంశమైంది. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యంగా ప్రజల్ని ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలు ఇటువంటి ప్రవర్తనతో రాజకీయ వ్యవస్థకే మచ్చ తెస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఎమ్మెల్యేల మధ్య ఘర్షణకు దారితీసిన సందర్భం ఏంటో చూద్దాం. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన సమావేశం ముఖ్యంగా ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించేందుకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడే ప్రయత్నం చేయగా బారాసా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆయనపై అకారణంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే కాంగ్రెస్ టికెట్ పై గెలవండి అంటూ సంజయ్ పై వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారితీసింది. మాటల వివాదం శారీరక దాడి వరకు చేరడం తీవ్ర సంచలనానికి దారితీసింది. ముఖ్యంగా మంత్రులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ల సమక్షంలో ఈ ఘర్షణ చోటు చేసుకోవడం పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. దీంతో పోలీసుల రంగ ప్రవేశం చేసి కౌశిక్ రెడ్డిని సమావేశం నుండి బయటకు తరలించాల్సి వచ్చింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సమక్షంలో పరస్పరం దాడి చేసుకున్నంత పని చేశారు. పోలీసులు కౌశిక్ రెడ్డిని సమావేశం నుంచి బలవంతంగా లాక్కెళ్లారు. ఈ హఠాత్తు సంఘటన బీఆర్ఎస్ పరువు తీసిందనే చెప్పాలి. పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తన పార్టీకి అవమానాన్ని తెచ్చిపెట్టిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ శ్రేణులు సైతం పాడి కౌశిక్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకుడి హుందాతనం కావాలి, అది లోపిస్తే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి. ఒక ప్రజాప్రతినిధి ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలు జరపాల్సింది పోయి వివాదాస్పద ప్రవర్తనతో సమస్యలను మరింత చెక్కదిద్దడం పార్టీకి కూడా చెడ్డ పేరు తెచ్చింది. దీనితో బారాసా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి జైలు కష్టం అనివార్యంగా ఎదురయ్యే అవకాశం ఉంది. కౌశిక్ రెడ్డిపై 132, 115, 352, 292 వంటి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ అధికారులైన ఆర్డీఓ, లైబ్రరీ చైర్మన్ ఫిర్యాదులతో ఈ కేసులు కేవలం ఘర్షణ కారణంగానే కాకుండా ఆయన వివిధ అనుచిత చర్యలకు సంబంధించినట్లు కూడా ఉన్నాయి. ఇలా శాసనసభ్యులుగా ఉన్న వారే చట్టాల్ని అతిక్రమిస్తే ప్రజలు వారి వైఖరిని ప్రశ్నించకుండా ఉండరు కదా. ఈ ఘటన మన రాజకీయ వ్యవస్థలో ప్రజా ప్రతినిధుల బాధ్యతారాహిత్యానికి ఒక ఉదాహరణ. ప్రభుత్వ వేదికలు గొడవల కోసం కాకుండా ప్రజల సమస్యలు చర్చించేందుకు ఉపయోగపడాలి. బీఆర్ఎస్ లాంటి ప్రధాన పార్టీకి ఈ తరహా సంఘటనలు ప్రతిష్టను దెబ్బతీస్తాయి. కాబట్టి ఇలాంటి నాయకులను అదుపులో పెట్టడం బారాసా నాయకత్వానికి అనివార్యం. పాడి కౌశిక్ రెడ్డి వంటి నాయకుల ప్రవర్తన రాజకీయ పార్టీల ప్రతిష్టను, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. బీఆర్ఎస్ పార్టీ తమ నాయకత్వాన్ని పునఃపరిశీలించి ఇటువంటి సంఘటనలను నివారించగల చర్యలు తీసుకోవాలి. ప్రజలు నాయకులలో హుందాతనం, వివేకం మరియు చట్టపరమైన తీరును ఆశిస్తారు. ఈ స్థాయికి ఎదగడానికి రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా ప్రవర్తించడమే మార్గం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.